నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము నుండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు సేనదంతయు సఫలమగును. ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే ఆ వాక్యమును ధ్యానిస్తారో వారు ఆనందించు జీవితాన్ని కలిగి ఉంటారని, ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటారని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. వారి జీవితాలు ఎలాగ ఉంటాయంటే, దేవుని వాక్యమును ధ్యానించేవారు, దేవుని వాక్యము నిమిత్తము ప్రతి నిత్యము కూడా చదివేవారు, ఆలోచించేవారు ఏ విధమైన జీవితం కలిగి ఉంటారంటే, నీటి కాలువల యారన మొక్క, ఆ చెట్టు ఏ విధముగా నాటబడి ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలంటూ ఉన్నారు. ఏమండి, ప్రతి చెట్టు కూడా ఆకులు వస్తాయి, నెలలుంటాయి, సంవత్సరాలు ఉండవచ్చు, మరలా వాడిపోతాయి. కానీ ఇక్కడ వ్రాయబడింది ప్రత్యేకత ఏమిటనగా, ఆకు వాడని చెట్టు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ఉంది, దాని ఆకు పచ్చగా ఉంటూ ఉంది అని రాయబడింది. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వాక్యమును ధ్యానించేవారు, వాక్యమును చదివేవారు, వాక్యము కొరకు బ్రతికే వారి జీవితము వాడబారని ఆకువలే ఉంటుందని ఇక్కడ అంటే, వారి జీవితాలు దినదినము వృద్ధిలోనికి వస్తాయని, ఎటువంటి హాని కలగకుండా దేవుడు కాపాడుతానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉంటుంది అని అంటూ ఉన్నారు. ఫలం ఇచ్చే చెట్టు, ఆ ఫలాలు పొందే చెట్టు వలె, ఆకు వాడని చెట్టు వలె ఒక విశ్వాస జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. వారు చేయనిదంతా సఫలమవుద్దండి. అంటే వారి జీవితాలు ఫలాలు, అభివృద్ధి అనేది చూస్తారు, ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉంటారు, అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటారు. గనుక ఆరోగ్యము కలిగిన, సమృద్ధి కలిగిన జీవితము మనకు కావాలంటే వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. ఘనమైన దేవా, నీ పాదములకు వందనములు. నీ వాక్యమును ధ్యానిస్తే ప్రభువా, ఆకువాడని చెట్టు ఫలాలు ఏ విధముగా ఫలిస్తాయో, సఫలీకృతమైన జీవితాన్ని మీకు నేను ఇస్తానని వాగ్దానము చేస్తున్నాను. అసలు ధ్యానించడం అంటే మీతో సహవాసమే కదా నాయన. మీతో నాయన అంటుకట్టబడటమే కదా ప్రభువా. ఇటువంటి గొప్ప మాటని ఈరోజు మాకు ఇచ్చినందులకే వందనాలు. ఎవరైనా ప్రభువా కష్టాలు గుండా ప్రయాణము చేస్తే, కొరతలతో బాధపడుతూ ఉంటే, అనారోగ్యం పాలైతే నాయన సహాయం కోసం ఎదురు చూస్తే వారికి మీ కృపను అనుగ్రహించి ఆ రీతిలుగా సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వినమ్రత వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.